నాయకులకి మతి భ్రమించిందో లేదో వాళ్ళు హాస్పిటల్కి పోతే తెలుస్తుంది. ముఖ్యంగా 4వ తారీఖు ప్రభుత్వం ఏర్పాటయ్యి కొత్తగా శాసనసభ్యులు ఎన్నికై సంవత్సరం కావస్తుంది. 175 నియోజకవర్గాల్లో ఎవరికీ లేని విధంగా రాయచోటి శాసనసభ్యునికి మాత్రమే, మాజీ శాసనసభ్యునికి మాత్రమే ఒకటి గుర్తొచ్చింది, ట్యాంపరింగ్ జరిగిందని. ఈ సంవత్సరంలో అన్నీ చెప్పేసినారు. 3 పార్టీలు ఏకమైనా మమ్మల్ని ఓడించారని ఒక పక్కల, ఒక అవకాశం చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని ఒక పక్కల, ఇవన్నీ చెప్పడం అయిపోయింది. కానీ ఇప్పుడు కొత్తగా రాయచోటిలో వైసీపీకి సాంప్రదాయబద్ధంగా 93,000 ఓట్లు ఉన్నాయంట. అవి 2014లో వచ్చినాయి, 2019లో వచ్చినాయి, అలాగే 2024లో వచ్చినాయి. తెలుగుదేశానికి 2019లో 62,000 ఓట్లుంటే ఇప్పుడు 90 చిల్లర ఎట్లొచ్చినాయని ఆయన అడుగుతున్నాడు. దానికి ప్రజల దగ్గరే సమాధానం ఉంది తప్పక, నేను ఇక్కడ శాసనసభ్యునిగా ఎన్నికైనా కేవలం ప్రజల ద్వారా, ప్రజల యొక్క మెప్పు పొంది, ప్రజల యొక్క నమ్మకంతోనే ఇక్కడ గెలవడం జరిగిందే తప్పక ఆయనలాగా మాకు సంవత్సరం తర్వాత ఈ డౌట్ను ఆయనకు నివృత్తి చేయాల్సిన బాధ్యత నాకైతే లేదు. ఏదైతే సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశాడో ఆ సోషల్ మీడియాలోనే చాలామంది నవ్వుకుంటున్నారు. పదవి కోల్పోయిన తర్వాత నియోజకవర్గం బయటికి వెళ్ళిపోయి ఇలాంటి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.